రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ముస్తాబవుతుంటే నవనిర్మాణ దీక్షలకు సిద్దమవుతోంది మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపడతారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు. వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జూన్ 8న ఒంగోలులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతో తీరని అన్యాయం జరిగిందని చెప్తున్న ప్రభుత్వం పోయిన సంవత్సరం తరహాలో ఈసారి కూడా నవనిర్మాణ దీక్షలకు ఏర్పాట్లు చేసింది. నవ్యాంధ్రను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ జూన్ 2 నుంచి 8 వరకు కార్యక్రమాలను రూపొందించారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష చేపడతారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడివారు అక్కడే ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. నవనిర్మాణ దీక్షకు సంబంధించి కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. నవనిర్మాణ దీక్ష 2వ తేదీ ప్రారంభమవుతుంది. 8వ తేదీ మహాసంకల్పం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ విభజన నష్టాలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఏమేమి డెవలప్ చేశాము, అగ్రికల్చర్ ఏం చేశాము, ఇండస్ట్రీస్ ఏం చేసినాము, అగ్రికల్చర్ అలైడ్ ఏం చేశాము, వెల్ఫేర్ మెజర్స్ ఏం చేశాము, ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు అన్నిటి కూడా ప్రజలకు తీసిపోయడానికి సమావేశాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూన్ 3న విభజన జరిగిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన విజయాలపై జూన్ 4న చర్చ చేపడతారు. 5న వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతి, 6న పరిశ్రమలు, సేవా రంగంలో వృద్ధి, 7న 2 సంక్షేమ కార్యక్రమాలపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారు. జూన్ 8న ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నవనిర్మాణ దీక్షకు సంబంధించి ప్రత్యేకంగా పాటల్ని రూపొందించారు. వందే మాత్రం కూర్పుతో జొన్న విత్తులా 4 పాటలు రాశారు.